ఏసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం ఇందుకూరుపేటలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లక్ష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మరియు అర్చక సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదయగిరి శేషాచార్యులు లక్ష కుంకుమార్చనను మహిళలచే ఘనంగా నిర్వహించారు. ఈ కుంకుమార్చనకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల సమైక్య జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షులు కేఎల్ నారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దుకూరు రమేష్, జిల్లా కోశాధికారి రామాయణం మణిశంకర్, మహిళా అధినేతలు గడ్డం జయలక్ష్మి, ఉమాదేవి, బ్రాహ్మణ సంఘాల సమైక్య మహిళా విభాగం, యువజన విభాగం, అర్చక సమైక్య పురోహిత విభాగం సభ్యులు, బ్రాహ్మణ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శరణ్యే త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే. ఇందుకూరిపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు మంగళవారం ఏకాదశి శ్రావణ మాసం సందర్భముగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సేవా సంఘాల సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది. ఈ యొక్క వచ్చిన మహిళలందరూ కూడా ఈ యొక్క సంఘం తరపున అమ్మవారి యొక్క మహాప్రసాదంగా ఆ యొక్క గాజులు, పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్టు, డాలర్ కూడా అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలకు కానీ భక్తులందరికీ కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు అందజేస్తూ సర్వే జన సుఖినో భవంతు.